భగవంతుని యొక్క ఆశీస్సులు, మన యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ ఓం అనే పదం యొక్క శబ్దం, దీనికి అర్థం ఓం అనగా నేను ఆత్మను అని. ఆత్మ అంటే మన శరీరాన్ని నడిపించే ఒక చైతన్య రూపమని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడుంటుంది? మన శరీరములో, మన శిరస్సు యందు భ్రుకుటి మధ్య భాగమున ఒక సూక్ష్మంగా చైతన్య రూపంలో ఉంటుంది. మన ఈ శరీరాన్ని నడిపించేది, కర్మలు చేయించేది, మనల్ని మాట్లాడించేది, దృష్టితో చూపించేది, మన ఆలోచనల్ని నడిపించేది అన్నీ కూడా ఆత్మనే చేయిస్తుంది. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. దీన్ని ముఖ్యంగా మనం నిశ్చయంలోకి తీసుకురావాలి. ఇలా చేసినట్టయితే మన మీద మనకు నేను ఆత్మను అనే ఒక నిశ్చయం కలుగుతుంది. ఈ నిశ్చయం ద్వారా దేహం అంటే ఈ శరీరం యొక్క ఆలోచనలు, దృశ్యాలని మన మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మన దరికి చేరవు. నేను ఆత్మను, నేను అనాది ఆత్మను అనగా ఎన్నో జన్మలు తీసుకుంటూ జన్మ జన్మకి ఈ శరీరం యొక్క పాత్రని అభినయిస్తూ జన్మ జన్మలో కూడా ఈ శరీరం మారుతుంటుంది. స్త్రీలింగం కానీ పురుషలింగం కానీ ఇలా రకరకాల జన్మలో నేను చేసిన కర్మ అనుసారంగా శరీరం యొక్క పాత్రని మారుతూ ఉంటుంది, శరీరము మారుతూ ఉంటుంది. కానీ ఆత్మనైన నేను, నా సంస్కారాలు, నా బుద్ధి, నా యొక్క ఎన్నో జన్మలు నేను ఆత్మగా జన్మిస్తూనే ఉంటాను. నా సంస్కారాలు, నా యొక్క విశేషతలు కూడా ఆత్మగా ప్రతి జన్మకు నేను వ్యాపిస్తూనే ఉంటాయి. ఇలా మనం ఆత్మిక స్థితిలో మనల్ని మనం చెక్ చేసుకొని ఈ జన్మలో మనకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇప్పటి వరకు ఏమేం తప్పులు చేశామో ఒకసారి ఒక 10 నిమిషాలు అన్నీ గుర్తుకు తెచ్చుకొని వాటికి భగవంతుని అంటే ఈ ఆత్మ యొక్క తండ్రి పరమాత్ముడు, జ్యోతి స్వరూపులు శివ పరమాత్ముడు, ఆయనే పరంధామ నివాసి. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు దాటి సూక్ష్మలోకం పైన ఉన్నటువంటి పరంధామ నివాసి పరమాత్ముడు ఒక్కడే. ఈ సృష్టిలో ఉన్న ఆత్మలన్నిటికీ ఆయనే ఏకైక మహా యొక్క పరమాత్ముడు తండ్రి. ఆయన జ్యోతి స్వరూపులు. ఆయనని ఏకాగ్రతగా మనం మన బుద్ధి యొక్క ఈ ఆత్మ యొక్క బుద్ధి నేత్రంతో చూస్తూ మన చేసిన తప్పులకి
ముందుగా ఆయనతో క్షమాపణ కోరుతూ, అలాగే ఎవరినైతే బాధ పెట్టామో వారందరినీ కూడా మనం భగవంతుని యొక్క ముందు కూర్చుండబెట్టి భగవంతునికి క్షమాపణ కోరుతూ, మన వల్ల ఎవరైతే బాధపడ్డారో వారిని కూడా క్షమాపణ అడుగుతూ, ఇకపోతే మనం వల్ల ఎవరైనా బాధపడినా లేదా ఇతరుల వల్ల మనం బాధపడినా వారిని క్షమించడం, ఇలా క్షమాపణ కోరడం, క్షమ తీసుకోవడం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చేసుకున్న తర్వాత మనం చాలా రిలాక్స్ అవుతాము. అలా రిలాక్స్ అయిన తర్వాత ఇక మనం మెడిటేషన్లోకి మెల్లమెల్లగా పీస్ఫుల్గా మన ఆలోచనలు భగవంతునిపై దృష్టి పెట్టి భగవంతుడు ఏం చెప్తున్నారు, భగవంతుని యొక్క జ్ఞానాన్ని మనం గుర్తుకు తెచ్చుకొని భగవద్గీత యొక్క సారాంశాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆ పరమాత్ముడు ఏం చెప్పాడు అన్న విషయాన్ని మనం నెమరవేసుకుంటూ ఏకాగ్రతతో మన దృష్టి అంతా కూడా, మన ఆలోచనలన్నీ కూడా కేవలం భగవంతునిపైనే, మన శ్వాస ధ్యాస అన్నీ కూడా భగవంతుని యొక్క జ్ఞానం వైపుకి వెళ్ళాలి. ఇలా ఒక 10 నుంచి 20 నిమిషాలు అసలు ఎవరూ గుర్తుకు రాని, ఎవరూ లేని సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అక్కడ కేవలం ఒక బంగారు ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి ప్రకాశవంతమైన వెలుగులో ఒక పరంధాముని, ఆ జ్యోతి స్వరూపుని మాత్రమే చూస్తూ మనం నీలమైపోవాలి. అక్కడ ఇంకెవరూ లేరు. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక ప్రశాంతమైన ఓం అనే శబ్దం తప్ప ఇంకా మనకి ఏమీ వినిపించట్లేదు. అక్కడ మనం ఎంత సమయం గడిపినా కూడా మన సమయం చాలా ప్రశాంతంగా, మన మనస్సు మారిపోతుంది. చాలా తేలికవుతాము. మన మనస్థితి, మన యొక్క స్థితి గతి అన్నీ కొత్తగా, ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఏ బాధరబంది, ఏ చీకు చింత, ఏ టెన్షన్ అలాంటివి ఏవి ఉండవు కూడా. అలాంటి స్థితిని మనం మెడిటేషన్లో తెచ్చుకోవాలి. ఇక తరువాత మన సంకల్పాలు, అంటే అలా చేసిన తర్వాత మన సంకల్పాలు ఎలా ఉంటాయి, మనం ఎవరి గురించి ఆలోచిస్తాము, మనం ఏది ఏ సమయానికి ఏం కావాలి అన్న విషయాన్ని, మనం ఏది సంకల్పిస్తే అది నెరవేరాలి అన్న ఒక దృఢ సంకల్పాన్ని ఈ మెడిటేషన్లోనే మనం ఆ శక్తిని లభించడానికి ట్రై చేస్తాము. అంటే అలాంటి మనకు శక్తిని ఆ మెడిటేషన్లో లభిస్తుంది. మన సంకల్పాలు ఎలా ఉండాలంటే శుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. మన గురించి మనకన్నా
మన వల్ల 10 మంది ఉపయోగపడే విధంగా ఉండాలి. అంటే శుభ సంకల్పాలు, శుభకామనలు, శుభ దీవెనలు అందరికీ పంచే విధంగా ఉండాలి. మన కోసం మనం తక్కువ కోరుకునే విధంగా, ఇతరుల కోసం, ఈ లోక కళ్యాణం కోసం మనం సంకల్పించే సంకల్పాలు చాలా శుభముగా ఉండాలి. అంటే ఉదాహరణకి, నేను చాలా ఆరోగ్యవంతంగా ఉండాలి, నేను చాలా సంతోషంగా ఉండాలి, నా యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, నాతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రకృతి అన్ని విషయాలలో మాకు సహకరించాలి, ఏ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వ్యాధుల నుంచి కూడా మేము విముక్తి కావాలి, అందరూ నాలాగే మార్పు తెచ్చుకొని భగవంతుని యొక్క మెడిటేషన్లో కూర్చొని, ఈ యోగంలో కూర్చొని ఇలాగే పరివర్తన చెందాలి, భగవంతుని తెలుసుకోవాలి అన్న విషయాలపై మనం సంకల్పం చేయాలి. ఆశగా, అత్యాశకు పోయి ఏది పడితే అది కోరుకోవడం మన యొక్క సంస్కారము కాదు, అది అవివేకం అవుతుంది. మన సంకల్పాలలో కల్తీ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు. భగవంతుణ్ణి ఎలా కోరాలో అలానే కోరుకోవాలి, భగవంతుని ముందు ఎలా సంకల్పించాలో అలాగే సంకల్పించాలి. మనం ఎలా అయితే సంకల్పిస్తామో భగవంతుడు అలాగే మనకి మన సంకల్పంలో రియాలిటీని, నిజాన్ని గమనించి మన ముందు ఉంచుతాడు. ఏదో ఒక రూపంలో మనకు భగవంతుడు ప్రత్యక్షతనిస్తాడు, ప్రత్యక్షమవుతారు, మన సమస్యల్ని సాల్వ్ చేస్తున్నారు అనే మన నమ్మకంతో, నిశ్చయంతో ఉండాలి. ఇందులో ఎలాంటి సంశయం ఉండకూడదు. కానీ డౌట్తో, అంటే ఇది చేస్తే అవుతుందా, దీనివల్ల ఇది సక్సెస్ అవుతుందా అన్న విషయం ఏమాత్రం మనకు సందేహం కలిగినా అది ఒక సందేహం లాగానే మిగిలిపోతుంది. సంశయం ఏమాత్రం కూడా రావద్దు. ఘోరంత ఆలోచన కూడా, అలాంటి సందేహం మనకు ఉండకూడదు. ఎందుకంటే నమ్మకానికి మించిన మందు ఇంకెక్కడ మనకు దొరకదు. నమ్మాలి. ఎవరిని నమ్ముతున్నాము ఇక్కడ? మన భగవంతుడిని నమ్ముతున్నాము. మన తండ్రిని సృష్టించిన తండ్రిని, ఆ పరమాత్మని నమ్ముతున్నాము. ఇంకా అంతకు మించి ఇంకా పైన ఎవరుంటారు? ఇంకెవరు ఉండరు. మనల్ని కన్న తండ్రిని, ఈ ఆత్మ యొక్క తండ్రిని నమ్ముతున్నామే తప్ప ఇంకెవరిని నమ్మట్లేదు. మన తండ్రితోని ఎలాగే ఈ లౌకికంలో ఈ శరీరాన్ని మనకు ప్రసాదించిన తండ్రి ఎలాగో ఈ జన్మ వరకు, మరి జన్మకు మనకు తండ్రి అయినటువంటి మన ఆ పరమాత్మని మనం ఎలా దగ్గరవుతే రోజు ఇలాంటి మెడిటేషన్లో కూర్చొని ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఏకాగ్రతగా మెడిటేషన్ చేస్తే మనం ఏదైతే శ్రేష్టమైన మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు ఇతరుల గురించి చేస్తామో, మన గురించి మనం చేసుకుంటామో,
అప్పుడు మంచి ఫలితాలు మనకు లభిస్తాయి. ఇది వాస్తవం. ఇది ప్రతి ఒక్కరూ అనుభవం చేసి చూడండి. మంచి అనుభవాన్ని పొందుతారు. మంచి మన పరివర్తనలో, మన మాట తీరులో, మన యొక్క దృష్టిలో, టోటల్గా మన నడవడికి ఒక మంచి ఉందాతనాన్ని, రాయల్టీని తీసుకొస్తుంది. 10 మందిలో మన యొక్క వ్యక్తిత్వము ప్రకాశవంతమై మన పరిచయాన్ని ఒక విఐపి లాగా, ఒక గుర్తింపు తీసుకొస్తుంది. కావున ప్రతిరోజు అమృత వేళ అనగా 3 గంటల 30 నిమిషాల నుంచి లేదా 3 గంటల నుంచి 5 గంటల వరకు, ఈ 2 గంటల సమయంలో మీరు ఎప్పుడైనా ఏ సమయంలో లేచి ఈ మనం చెప్పుకున్న అంశాల గురించి, అలాగే మెడిటేషన్లో మనం ఆత్మిక స్థితిలో ఉండి నమ్మకంతో చేస్తూ ప్రతిరోజు కూడా చేయాలి. ఇలా చేస్తూ పోతే కొందరికి కొద్ది రోజుల్లోనే రిజల్ట్ వస్తుంది, కొందరికి కొద్ది సమయం పడుతుంది. వారి సంస్కారాలను, వారి కర్మలను బట్టి ప్రయోజనం కలుగుతుంది. ఒకరితో ఈ ప్రయోజనాల గురించి ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు. ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఎవరి కర్మల్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది. ఇది మీరు మీ అనుభవాలని మీరు పొందండి, మంచి లాభాన్ని పొందండి. భగవంతుని ఛత్రఛాయలో, భగవంతుని యొక్క నీడలో, భగవంతుని యొక్క శక్తిని ప్రతి నిత్యము కూడా రోజు తీసుకొని ఆరోగ్యవంతంగా, సంతోషంగా, ఆనందంగా మన జీవితం ఈ ప్రకృతి వైపరీత్యాలకి, ఈ వైరస్ లాంటి ఈ సూక్ష్మమైన వ్యాధుల గురించి మనం భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ధైర్యంకు, నమ్మకానికి మించిన మందు ఇంకొక్కడా లేదు. అది గుర్తు పెట్టుకొని ఆ భగవంతుని, ఆ పరమాత్మని మరొకసారి స్మృతించుకుంటూ ఈ యొక్క మెడిటేషన్ని మీరు పాటిస్తారని ఆశిస్తున్నాము. ఓం శాంతి.